దృష్టి మళ్లించి ఏటీఎం కార్డ్స్ కొట్టేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. బహదూర్పురాలో డిసెంబర్ 22వ తేదీన ఓ మహిళ ఏటీఎంలో డబ్బులు తీస్తుండగా ఆమె దృష్టి మళ్లించి నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజినల్ కార్డు తీసుకువెళ్లి 2 లక్షలు విత్డ్రా చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు పట్టుబడ్డారని చెప్పారు. నిందితులు 4 రాష్ట్రాల్లో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. వీరి టార్గెట్ మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే అన్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, 7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఒఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేర్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్ లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22nd of December రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్, ఆమె ఒక ఏటీఎం లో వెళ్తే ఫస్ట్ ఈ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఒక డూప్లికేట్ ఏటీఎం తో ఎక్స్చేంజ్ చేశారు. తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు విత్డ్రావల్ మెసేజెస్ వచ్చినాయి. టోటల్ అమౌంట్ 2 lakhs వేరే ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్ లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఒఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేర్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్ లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22nd of December